నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే అమ్మా. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ చూస్తే మనకి ఏ విధంగా తయారైపోయిందంటే, జీవితంలో కష్టాలు పడో, బిజినెస్ లాస్ అయ్యో, లేదా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లోనూ ఇరుక్కుపోయి 40 years రాగానే అలసిపోతున్నారు. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఏంట్రా అని అంటే డిప్రెషన్కి వెళ్ళిపోవటము, సూసైడ్ చేసుకోవటము, లేదా ఎక్కడికన్నా వెళ్ళిపోయి మిగతా జీవితాన్ని గడిపేద్దాం, ఏంటి వీటితో సంబంధం లేకుండా అని జీవితం నాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 40 తర్వాత ఏం చేద్దాంరా అని అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది కనిపించదు. అప్పటి వరకు బాగానే కష్టపడతారు, అప్పటి వరకు అక్కడే లైఫ్ని బాగానే లీడ్ చేస్తారు. దాని తర్వాత మాత్రం పునర్జన్మ తీసుకోవడానికి వాళ్ళు పడేటువంటి యాతన ఉంటుంది చూసారా, దాని నుంచి బయటపడితే ఓకే, కానీ బయటపడకుండా సూసైడ్ వరకు చాలామంది వెళ్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిన దాని నుంచి బయటపడకుండా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా కావాలి. దానికి ఏం చెప్తారు మీరు? నిజంగా వ్యాలిడ్ క్వశ్చన్ నాగరాజ్ గారు. ఇవాళ రేపట్లో నా దగ్గరికి వచ్చే కేసెస్ కూడా నేను గమనిస్తున్నాను. మనుషులు కెరీర్ స్టార్ట్ చేయడంగానేనో, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయగానేనో, లేకపోతే జీవితం స్టార్ట్ చేయగానేనో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇలా స్టార్ట్ చేయాలన్నంత వరకు మాత్రమే ఆలోచిస్తారు. అవును, ఓకే. ముందుకు వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి లాభాలను ఎలా వినియోగించాలి, సద్వినియోగం చేయాలి, ఆ ఆలోచనలు ఉండట్లేదు. అలాగే జీవితంలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఒకవేళ జీవితంలో అనుకోని సంఘటనలు వాళ్ళ జీవితంలో జరిగితే హౌ టు ఓవర్కమ్ అనేటటువంటి ఆలోచన అనేది, అంటే మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు, ముందు చూపు ఉండాలి. అవును. ఆ ముందు చూపు అనేది వాళ్ళ మనుషుల్లో కరువైంది. కారణం ఏంటి అనంటే ఇండివిజువల్ లైఫ్స్, ఇండివిజువల్ ఫ్యామిలీస్. మనకి ఇదివరకు పెద్దవాళ్ళు ఎందుకు ఉన్నారంటే తాతలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తర్వాత మనం ఉన్నాము. 3 జనరేషన్లు కలిపితే ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ 3 జనరేషన్లో ఏంటి అనంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ఆవేశాన్ని తండ్రి కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఆ ఎక్స్పీరియన్స్లో లేనటువంటి వాటిని మళ్ళీ తాత రూపంలో మళ్ళీ ఇంకా ఒక మోటివేషనల్ వర్డ్స్లో ఆయన పురాణాల నుంచి తీసుకోనివ్వండి, ఆయన ఎక్స్పీరియన్స్లు తీసుకోనివ్వండి, వాళ్ళ ఊర్లో వాళ్ళని తీసుకోనివ్వండి, ఇట్లా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే మనిషి ఏం చేస్తున్నాడంటే నేను ఎదగలను, అది ఆత్మవిశ్వాసం. నేను మాత్రమే ఎదగలను, నీ యొక్క సహాయం నాకు అవసరం లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్, అతి విశ్వాసం అంటారు. దాంతో ఏమవుతున్నాడు అనంటే మొత్తం అందరినీ వదిలేసుకుని నేను తోపు అనుకొని బయటకు వచ్చేస్తున్నాడు. అది దేంట్లోనైనా తీసుకోండి, అంటే whether that is education, whether that is business, whether that is either that is education or business or studies or life, ఏదైనా సరే తీసుకోండి. నేను చేయగలను, కాన్ఫిడెన్స్, నేను మాత్రమే చేయగలను, ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ జోన్లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అనంటే మీరు అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ కూడా ఏం చేస్తుంది అనంటే సపోర్టింగ్ని స్వీకరిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుంది అనంటే ఎవరిని కూడా స్వీకరించలేదు. మనల్ని, అంటే అక్కడ మనం మర్చిపోతున్నది ఏంటి అనంటే మనల్ని మనమే స్వీకరించలేమని అర్థం అన్నమాట. సో ఇక్కడ మనిషి దెబ్బతింటున్నాడు. ఏమవుతుంది అనంటే వయసు ఉన్నప్పుడంతా మనకి మనలో మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, దృఢత్వం ఉన్నంత వరకు కూడా మనం ఎంతటి కష్టాన్నైనా సరే 1 failure, 2 failures, 3 failures తట్టుకోగలుగుతాం. బట్ సర్టన్ ఏజ్ వచ్చేసరికి మనిషి ఏం చేస్తున్నాడు అనంటే ఆలోచన రహితంగా మారిపోతున్నాడు. వయసులో ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి షార్ప్నెస్ తగ్గుతుంది. అవును. తర్వాత తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ధైర్యం తగ్గుతుంది. అది ట్రూ అండి. తర్వాత చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తనని ఒంటరితనంలో నిలబెట్టాయి అనేటటువంటి వాస్తవం అప్పటికి తెలుస్తుంది. తనేమనుకుంటాడు, వీళ్ళందరూ నన్ను దూరం చేసేసారని అనుకుంటాడు, కానీ తన యొక్క అటిట్యూడ్ తోటి తన దూరం అయిపోయాడు అనేది అతను ఆలోచించడం. ప్రత్యామ్నాయం దానికి రిజల్ట్ ఏంటి అని అంటే డిప్రెషన్ ఆర్ సూసైడ్. మీరన్నారు హౌ టు ఓవర్కమ్, ఎలా బయటికి రావాలి, సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి ఉన్నాడు. ఇప్పుడు
కుటుంబం సహకరించక ఒంటరివాడు అవనివ్వండి, కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు అవనివ్వండి, కుటుంబంలో ఎవరు తనని చేరతీయనివ్వట్లేదు. అలాగే చెడు వ్యసనాలు ముఖ్యంగా నేను చెప్పేది. కొంతమంది ఎందుకు కుటుంబానికి దూరం అవుతారంటే కేవలం చెప్తున్నాను కదా, వాళ్ళ యాటిట్యూడ్ వల్ల. చెడు వ్యసనాలు ముఖ్యంగా ఒక మనిషిని 40 years వచ్చేసరికి ఒంటరితనంగా ఉండేసి ఒక మెంటల్ డిప్రెషన్లోకి తీసుకొని వెళ్ళిపోయి అది పర్వర్టెడ్గా మారి ఎదుటివాడిని చంపడము, తను చావటము, ఇలాంటి పర్వర్టెడ్ ఆలోచనలకు వస్తాయి. లేదు, వ్యాపారంలో నష్టపోయామా, అంతా అయిపోయింది, 40 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా నాకెవరు సపోర్ట్ చేస్తారు, నాకే పరిస్థితులు సపోర్ట్ చేస్తాయి, నాకేమీ లేదు అనేటటువంటి ఒక ఎండ్ డెసిషన్స్ అన్నమాట. అంటే దాన్ని ఏమంటారు, అంపశయ్య మీద ఉండి ఆపగింతలు పెట్టిన చందానికి ఒక మనిషి వచ్చేస్తాడు అన్నమాట. అప్పుడు అటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తి ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళు ఒకే ఒక్క విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. కళ్ళు రెండు గట్టిగా కళ్ళు మూసుకుంటే ఒకే ఒక్క పక్షి మనకి జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి పాఠాన్ని, అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్ని మనకిస్తుంది. దట్ ఈస్ ఈగల్. పక్షులలో రాజెవడు? గద్ద. ఎందుకన్నారు చెప్పండి? అటిట్యూడ్. ఇలాంటి యాటిట్యూడ్ ఉంది గద్దలో అనంటే చూడండి, గద్ద మనం కింద నుంచి చూస్తే అన్ని పక్షుల్ని మనం ఎగిరేటటువంటి ఆ హైట్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ ఉంటుంది. బట్ గద్ద చూడండి అసలు విపరీతంగా ఈ అన్నిటికంటే హై లెవెల్లో అది ఎగురుతూ ఉంటుంది ఆకాశంలో. అసలు చాలా కొన్ని వందల మైళ్ళ యోజనాల దూరం ఎగురుతూ కనిపిస్తుంది మనకి. అక్కడి నుంచి అలా ఎగిరేటటువంటి గద్ద చూడండి, కింద ఎక్కడో చిన్న కోడి పిల్ల, మనకి ఇక్కడున్నదే ఇక్కడ పడిన పెన్నెత్తుకుంటానికే కళ్ళజోడు కావాలి మనకి. బట్ అన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గద్ద ఆ కింద ఉన్నటువంటి చిక్ని చూసి, ఆ కోడి పిల్లని చూసి ఎంత అసలు చూడండి దాని లక్ష్యం, దాన్ని పట్టుకోవాలంటే ఒక్కసారి గమనించండి ఎలా వస్తుందనంటే ఎక్కడా కూడా దాని యొక్క ఆ టార్గెట్ ఆ ఛేదించడానికి అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు దాన్ని చూస్తే చిన్నప్పుడు నేను చూసి మెస్మరైజ్ అయ్యేదాన్ని అనమాట. ఎక్కడో ఎగురుతూ ఉండేది, ఇలా వచ్చే సప్పన ఆ చికెన్ పట్టుకుని వెళ్ళిపోతుంది. ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా వెళ్తుంది. అంటే దాని యొక్క లక్ష్యం ఆహారం ఆ రోజు సంపాదించాలి అనంటే అది చూడండి, దాని కాన్సన్ట్రేషన్ చూడండి, దాని విజన్ పవర్ చూడండి, ఎంత షార్ప్ పవర్, చూపు, టార్గెట్, అది ఎట్లా రీచ్ అయింది తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే గద్ద ఎప్పుడు కూడా అప్పటికప్పుడు వేటాడి తింటుంది. ఫ్రెష్ ఇవాళ వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎల్లుండి తర్వాత తింటాం. బద్ధకం. దాని పేరు ఏంచి పెడతాము అంటే టైం లేదు, పాడైపోతున్నాయి. కానీ అది నీ శరీరంలో వేస్తే నీ శరీరం ఎంత పాడైపోతుంది ఈ రోజు నీకు తెలియదు, 40 తర్వాత తెలుస్తుంది నీకు అది నీ శరీరానికి ఎంత చేటు చేస్తుందని. ఎందుకు గద్ద అంత షార్ప్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది? కారణం దాని ఆహారపు అలవాటు కూడా. ఓకే, సెకండ్ థింగ్, గద్ద ఎప్పుడు చూడండి ఒకటే ఫ్లై చేస్తుంది, లేదా మిగిలిన గద్దలతో ఫ్లై చేస్తుంది. ఎప్పుడు కూడా ఇంకొక పక్షితోటి మనం చూడండి, వేరే పక్షులు అన్నీ ఒక చోట 10 కలగలిసి మనం గింజలు వేసామనంటే 4 రకాల 5 రకాల పక్షులు వచ్చి తినేసిపోవటం మనం చూస్తాం, కలిసి ఉండటం చూస్తాం, కిచకిచలాడుకోవటం చూస్తాం మనం. బట్ ఒక గద్ద అక్కడ వచ్చి నిలబడిందంటే ఒక్క పక్షి అన్న చుట్టుపక్కల ఉంటుంది. అవును, ఉండదు, కెనాట్, ఉండనివ్వదు. అంటే దాని షార్ప్నెస్ కానివ్వండి, దాని ఇండివిజువాలిటీ కానివ్వండి, దాని ఆత్మవిశ్వాసం కానివ్వండి అంత స్ట్రాంగ్. ఎందుకు ఉంటుందంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ యాటిట్యూడ్. రెండో విషయం అండి, సమస్యల సుడిగుండం మాట్లాడతాం. ఒక తుఫాను వర్షం పడింది అనుకోండి, పక్షులన్నీ టప్ టప్ ఎక్కడికి వెళ్ళిపోతాయి? నెస్ట్లోకో ఒక చెట్టు కొమ్మలకో ఎక్కడో చోట వాటి షెల్టర్ చూసుకొని వెళ్ళిపోతాయి. తుఫాన్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాయి? ఉంటే దాని నెస్ట్ స్ట్రాంగ్గా ఉంది అని అంటే బతికుంటుంది, లేదు చెట్టు మీద ఉందంటే ఏదో ఒక విధంగా అది పడి చచ్చిపోతుంది. అక్కడ ప్రొటెక్షన్ అనేది ఉండదు.
బట్ గద్ద ఏం చేస్తుందో తెలుసా అండి? ఇట్ ఫ్లైస్ అపాన్ ద క్లౌడ్స్, అబౌవ్ ద క్లౌడ్స్. ఏ సృష్టిలో ఈ బీభత్సం ఏదైతే జరుగుతుందో ఆ బీభత్సాన్ని అధిగమించి అది ఫ్లై చేస్తుంది. అంటే ఎంత స్టామినా దానికి ఉంది, ఎంత కాన్ఫిడెన్స్ దానికి ఉంది. అందుకే గద్దని పక్షులలో రాజు అన్నారు. అందుకే అది ఎప్పుడైనా సరే చూడండి, ఒక ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి మనిషిని గద్దతో పోలుస్తారు. తర్వాత గద్దని ఒక నిజంగా చెప్పాలి అనంటే మన మత గ్రంథాల్లో కూడా గద్దకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. విష్ణుమూర్తి వాహనం ఏంటండి? అలాగే బైబిల్లో కూడా దాన్ని స్పిరిచువల్ దీని కింద పోలుస్తారు అన్నమాట. ఎందుకుంది అంటే బికాస్ ఆఫ్ ఇట్ క్వాలిటీస్. దానిలో ఉన్నటువంటి క్వాలిటీస్ వల్లనే అది దేవుడికి వాహనమైన ఆ యొక్క దైవ మత గ్రంథాల్లోనైనా ఒక స్పిరిచువల్ ప్లేస్ని సంపాదించుకున్నది అది, బికాస్ ఆఫ్ ఇట్స్ యాటిట్యూడ్ కదా. ఇంత గొప్పగా చెప్పుకున్నాం. ఏమండి ఇవన్నీ ఉన్నాయి, అంత ఎగరాలి, ఇది మాత్రమే అనుకుంటున్నారా? దీనికి మించి ఒక అద్భుతమైనటువంటి వర్షన్ మనం గద్దలో మనం చూస్తాం. మనం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు 40 రాగానే సతికిలు పడిపోతారండి. అవును. గద్ద లైఫ్ స్పాన్ 70 years తెలుసా? అందరికి తెలిసే ఉంటుంది 70 years. బట్ మనిషికి కూడా ఇంచుమించు అంతే కదా. అంతే అంతే ఉంటుంది. అంతేకాదు, తలుచుకుంటే 120 ఏళ్ళైనా బతుకుతాడు, 170 ఏళ్ళైనా బతుకుతాడు. కానీ మనం తలుచుకునేదంతా ఎప్పుడు అని అంటే పెళ్ళాం కొట్టిందా, పెళ్ళాన్ని పోషించలేదా, లేకపోతే పక్కనాడు ఎదిగిపోయాడా, లేకపోతే పరీక్షలో ఫెయిల్ అయ్యానా, లేకపోతే బిజినెస్లో లాస్ అయ్యానా, నన్ను మోసం చేశారు, నేను ఫెయిల్యూరు అని వీడు మామా 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 అనుకుంటూ ప్రపంచంలో ఉన్న నెగిటివ్ అంతా వీడి మీద వేసేసుకుంటూ ఉంటాడు. కాబట్టి 40 లోపే జయ గురుదేవ్ వెళ్ళిపోతున్నాడు పై తప్పగట్టేస్తున్నారు. అంతే. 35 దాటిన తర్వాత లైఫ్ గ్యారంటీ లేదు. బట్ యూ షుడ్ రీడ్, యూ షుడ్ అబ్జర్వ్, యూ షుడ్ ఫాలో ద ఈగల్. 40 years వచ్చిన తర్వాత గద్దకి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారు, అది ఎలా వేటాడుతుందని చెప్పాను. అంత పై నుంచి ఫోకస్డ్గా వచ్చి అసలు స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ అండి, కంటి రెప్పపాట్లో గద్ద దన్నుకుపోయాడు రా అంటారు. అంటే అర్థం ఏంటి అని అంటే యూ కెనాట్ దాన్ని ఏమంటారు, అడ్డుకోలేవు నువ్వు దాన్ని. గద్దని ఇప్పుడు ఈ కాకి ఏదన్నా వస్తే తోలగలం, పిచ్చుకొస్తే తోలగలము, లేకపోతే పావురం వస్తే తోలగలము, ఇంకే పక్షులు వచ్చినా దాన్ని ఒక చెట్టు మీద ఒక పండును కొడుతున్నా తోలగలం, ఒక పక్షిని ముట్టుకున్న తోలగలం, లేకపోతే ఇంకొక దాని మీదకి వెళ్తున్నా కూడా మనం అబ్జెక్ట్ చేయగలము, మనం దాన్ని ఆపగలము. బట్ వీ కెన్ నాట్. అసలు మనకి అందనటువంటి విషయం అది. ఏది? స్ప్లిట్. అసలు రెప్పపాట్లో ఎగరేసుకుని పోతుంది. గద్దలాగా తన్నుకుపోయాడు రా అని అంటారు. అంటే ఏంటంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వరు. అంత షార్ప్ లక్ష్యం అన్నమాట వాళ్ళది. దానికి ఆ పేరు ఉంటుంది. అలాంటి షార్ప్నెస్కి యూజ్ అయ్యేటటువంటి దాని గోళ్ళు, అంత అబౌవ్ క్లౌడ్స్ మీద ఎగిరేటటువంటి దాని రెక్కలు, ఆ మాంసాన్ని పొడుచుకు తినేటటువంటి ఆ ముక్కు, మొత్తం అన్నీ కూడా ఆ ముక్కు అంతా బండబారిపోతుంది. ఆ షార్ప్నెస్ తగ్గిపోతుంది, ఆ గోళ్ళల్లో షార్ప్నెస్ తగ్గిపోతుంది. ఆ ఫెదర్స్ అన్నీ కూడా 40 years వచ్చేసరికి ఆ ఫెదర్స్ పెరిగిపోయి ముదురుగా అయిపోయి చాలా చాలా థిక్ అయిపోతాయి అన్నమాట. అది ఎగరడానికి దాని ఆకారానికి మించి పెరిగిపోయి అది ఎగరలేనటువంటి పరిస్థితుల్లో వస్తుంది. ఇప్పుడు చెప్పండి, గద్ద ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలా? డిప్రెషన్లోకి వెళ్ళాలా? లేకపోతే మిగిలిన పక్షులన్నిటి మీద పడి అరవాలనా? మూల కూర్చోవాలనా? ఆకలితో చచ్చిపోవాలనా? ఎందుకంటే వేటాడలేదు అది. అది వేటాడితేనే తింటది, ఇంకొకళ్ళు వేటాడింది అది తినదు. ఏం చేయాలి గద్ద? ఇవేమీ చేయదండి. ఏం చేస్తుంది? పునర్జన్మ కోసం ట్రై చేస్తుంది విత్ ఎ పెయిన్ఫుల్ యాటిట్యూడ్. ఎంత భయంకరమైనటువంటి పెయిన్ఫుల్ యాటిట్యూడ్ తోటి అది రీబర్త్ తెచ్చుకుంటుంది అని అంటే
40 years ఎప్పుడైతే తనకి ఇలా ఈ మైనస్లన్నీ వస్తాయో, తన శరీరం తనకి సహకరించదో, అప్పుడు వెంటనే ఏం చేస్తుంది అని అంటే అది ఒక శిఖరం మీదకి, ఒక మౌంటైన్, ఒక పర్వతం మీదకో, ఒక కొండ మీదకో, ఆ రాక్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట, పినాకిల్ మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళి అక్కడ ఒక నెస్ట్ ఏర్పరచుకుంటుంది. అక్కడ కూర్చుంటుంది. కూర్చొని ఏం చేస్తుందో తెలుసా అండి, 150 days ప్రాసెస్ తీసుకుంటుంది తన రీబర్త్ కోసం. ఏం చేస్తుంది మేడం? తపస్సు చేస్తుందా, మెడిటేషన్ చేస్తుందా, దేవుడి కోసము ఇంకేమన్నా పద్యాలు చదువుతుందా, లేకపోతే మంత్రాలు పూజలు చేస్తుందా, లేకపోతే ఇంకా ఏమన్నా వండర్స్ చేస్తుందా? ఏం చేస్తుంది అని అంటే ఆడ ఫస్ట్ అక్కడ ఆ మౌంటైన్లో ఒక రాక్ మీద కూర్చోనది, ఎవ్వరు మళ్ళీ చుట్టుపక్కల ఎవ్వరు అందనటువంటి ప్లేసు. అక్కడ చూడండి, అది చూస్ చేసుకునేది కూడా అసలు ఎలాంటి ప్లేస్ని చూస్ చేసుకుంటుందో అది. ఇట్స్ అ రాయల్ థింగ్. ఈగల్ మీన్స్ ఇట్స్ అ రాయల్. ఏది ఉన్నా దాని ప్రత్యేకత దానికి ఉంటుందన్నమాట. అక్కడ కూర్చుంటుందండి. కూర్చొని ఫస్ట్ ఏం చేస్తుందంటే దాని ముక్కుతోటి ఈ షార్ప్నెస్, ఇవి తగ్గిపోయినటువంటి గోల్డ్ ఏమన్నా ఉంటుందో ఆ గోళ్ళని పీకేసుకుంటుంది ముక్కుతో. బా, సడేషన్ తీసుకుందా? మనం యాంగ్జైటీలోకి వెళ్ళంగానే, డిప్రెషన్లోకి వెళ్ళంగానే 100 నిద్ర మాత్రలు రోజుకు 1, 2, 3 ఫస్ట్ 1తో మొదలు పెడతాం, తర్వాత అది 100కి వెళ్తుంది ఇక చివరి ఆఖరికి వచ్చేసరికి. బట్ అది పీకేసుకుంటుంది. దాని లక్ష్యం ఏంటండి? తను జీవించాలి. ఎలా జీవించాలి? తనలాగే జీవించాలి. తన యాటిట్యూడ్ ఏది ఉందో ఆ యాటిట్యూడ్ని తను మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. ఆ షార్ప్నెస్ తనకు కావాలి. అది ఒక్కటే లక్ష్యం గద్దలో ఉంటుంది. ఇది ఏముండదు, పీకేసుకుంటుందండి. తర్వాత ఆ బీక్ ఏదైతే ఉంటుందో, ఆ ముక్కు ఏదైతే ఉంటుందో, టకా 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 రాక్ వేసి కొట్టి 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 అది ఊడిపోయేటట్టు కొట్టేస్తుంది. గోల్డ్ ఫస్ట్ పీకేసుకుంటుంది, తర్వాత ఏమవుతుంది? ముక్కు ఊడిపోతుంది. ఇట్ టేక్స్ సమ్ డేస్ టైం. మళ్ళీ గోరు మళ్ళీ పెరుగుతుంది. ముక్కు ఎలా పెరుగుతుంది? కొత్తగా, షార్ప్నెస్గా. ఫస్ట్ తనకి ఎలా ఉందో ఒరిజినల్, తన యొక్క ఒరిజినాలిటీ ఫస్ట్ ఈ రెండిటి ద్వారా సంపాదించుకుంటుంది. అగైన్ ఇవి 2 స్ట్రాంగ్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే నెక్స్ట్ స్టెప్, దానికి అడ్డుగా ఉన్నది ఏంటి? ఫెదర్స్. ఈ ముక్కుతోటి, ఈ గోళ్లతోటి దాని ఫెదర్స్ పీకేసుకుంటుంది. మొత్తం పీకేస్తుంది. ఆ ఫెదర్స్ పీకేసుకొని న్యూడ్. మళ్ళీ కొన్ని రోజులు ఆ ఫెదర్స్ మళ్ళీ కొత్తగా పుడతాయి. అప్పుడు ఇట్ టేక్స్ 150 days ప్రాసెసింగ్. ఇప్పుడు లేస్తుందండి మళ్ళీ గద్దరాజు. ఎస్, ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ స్ట్రాంగ్, దిస్ ఈజ్ ఈగల్. ఒక్కసారి తల ఎదిలించి మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చేస్తుంది. 150 days మాత్రమే ఒక బాధని అనుభవించింది అది, ఆకలిని అనుభవించింది అది. బట్ దేనికోసం అనుభవించింది అనంటే పునర్జన్మ. దాని యాటిట్యూడ్ అది తెచ్చుకోవడం కోసము, తనను తాను మళ్ళీ జన్మించటం కోసము ఆ బాధను భరిస్తుంది. మళ్ళీ ఒక రీబర్త్ తీసుకుని ఉంటుంది. మళ్ళీ ఐఎమ్ ద ఈగల్ బయటకు వస్తుంది. ఇక్కడ మనిషి ఏం చెయ్యాలి ఆ పరిస్థితుల్లో? కష్టాలు ఎప్పుడూ కూడా మనకి కూడా ఉండవండి, మనమే కూడా పెట్టుకుంటాం, కూడా ఆలోచిస్తాం కాబట్టి అవి మనతో కూడా ఉంటాయి. ఒక నష్టమే వచ్చింది లేదు, ఒక చెడు అలవాట్లో ఉన్నారు, ఒక భయంకరమైనటువంటి దాంట్లో నుంచి రాలేనటువంటి సిచ్యువేషన్స్లో చాలామంది పేరెంట్స్ కూడా ఏం చేస్తారు అని అంటే వాళ్ళ పిల్లల్ని అలవాట్లు ఎలా మాన్పించాలి అని చెప్పేసి అని పాపం వాళ్ళు చెయ్యని ప్రయత్నాలు అంటూ ఏమీ ఉండవండి, ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ అవుతుంది ఎక్కడ అనంటే ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళల్లో ఒక మార్పుని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. నువ్వు మారాలి. ఆ చెడు అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి కానివ్వండి, డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి కానివ్వండి, జీవితంలో ఓడిపోయినటువంటి వ్యక్తి కానివ్వండి, వీళ్ళందరిలో మనం ఫస్ట్ చేయవలసినటువంటి పని ఏంటి అనంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితం ఎంత విలువైందో ఆ జీవితాన్ని మళ్ళీ వాళ్ళు ఎలా పునర్నిర్మించుకోవచ్చో ఆ పునర్నిర్మాణం ద్వారానే పునర్జన్మ అనేది వస్తుంది.
కొత్త ఉత్సాహం వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త ఎనర్జీ వస్తుంది మనకి. ఆ ఎనర్జీ తోటి మన రూపం కూడా కొత్తగా మారుతుంది చూడండి. అది వరకటి కంటే కూడా సెకండ్ వెర్షన్, మనం సెకండ్ ఇన్నింగ్స్ ఏదైతే స్టార్ట్ చేస్తామో ఆ ఇన్నింగ్స్ ఎప్పుడు కొత్తగా, ఎనర్జెటిక్గా, చాలా అద్భుతంగా, అందంగా ఉంటుంది. ఏంది 24 hours మనము అయ్యో 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 అని కూర్చోవద్దు. ఆ అయ్యో నుంచి అమ్మో అనుకునేటటువంటి స్థాయికి మళ్ళీ మన జీవితాన్ని తీసుకురావడానికి పేదరికం వచ్చిందా అనుభవించండి, బట్ దాంట్లో నుంచి అవకాశాలను ఎలా ఎత్తుక్కోవాలో అంటే నీలోనే ఉన్నాయి. నువ్వే కదా ఆ స్థాయికి వచ్చి ఓడిపోయావు, నువ్వే కదా చెడు అలవాట్లకు బానిస అయ్యావు. కానీ బానిస అవ్వకముందు నీలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, ఆ క్వాలిటీస్ని మళ్ళీ పునర్నిర్మించుకోండి. మీరు ఏమవ్వాలని అనుకుంటున్నారో దాన్ని మీ మైండ్లో ఒక ప్లాన్ చేసుకోండి. మీ ఇన్నర్ మైండ్కి ఏదైతే ఉందో ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ఏ గ్రేట్ బిజినెస్ మ్యాన్, ఎస్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ అనుకుంటూ ఉండండి. ఒక ఉత్సాహం మీలో వస్తుంది. ఆ ఉత్సాహం ద్వారా మిమ్మల్ని మీరు ఎలా మళ్ళీ జనంలోకి రావాలి, మళ్ళీ వ్యాపారంలోకి రావాలి. ఏమీ లేదు అనుకోకండి. మనం దేనికోసమైతే ఆలోచిస్తున్నామో అది మాత్రమే మనకు వస్తుందని ఇంతకుముందు మనం చాలా ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. ఏం ఆలోచిస్తామండి మనం ఎప్పుడు 24 గంటలు కూడా అయ్యో ఇలా అయిపోయింది ఏంటి, అయ్యో ఇది జరిగింది ఏంటి, నాకంటే దురదృష్టవంతుడు ఎవరో లేరు, వీళ్ళందరూ చెడ్డవాళ్ళు, నేను మాత్రమే మంచివాడిని, లేదా నేను మాత్రమే మంచిదాన్ని, వీళ్ళంతా స్వార్థపరులు. కాదు, ఆ అవకాశం నువ్విచ్చావు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మనల్ని మోసం చేసిన వాడు గొప్పవాడు కాదు, ఆ మోసగాడు మన ఎదుటిగా ఉన్నంత వరకు కూడా మనం వాడిని తట్టుకొని నిలబడ్డాం చూసారా, అది గొప్ప. మనం గొప్పవాళ్ళం. దాన్ని ఫేస్ చేసి నిలబడి ఎప్పుడైతే జీవితాన్ని మనం తయారు చేసుకుంటామో, లైఫ్ ఈజ్ వాట్ వీ మేక్ ఇట్. నాగరాజు గారు గద్ద చూడండి, ఆ షార్ప్నెస్ చూడండి, అది వేటాడేటప్పుడు దాని విజన్ చూడండి. మళ్ళీ మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మీ లక్ష్యం యొక్క చూపు ఎక్కడ ఉండాలండి, టార్గెట్ మీద ఉండాలి, దాని మీద ఉండాలి. తర్వాత ఎలా ఉండాలంటే మీ చుట్టూ ఉండేటటువంటి బీభత్సాలన్నీ మిమ్మల్ని తుఫాన్ లాగా చుట్టూ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మీరు ఏం చేయాలండి, యూ షుడ్ ఫ్లై అబౌవ్ యువర్ సర్కమ్స్టెన్సెస్. అవును. అట్లాగే నిన్ను నువ్వు పునర్నిర్మించుకోవాలి అనుకుంటే ఏం చేయాలంటే పాత వాటిని పీక్ అవతల పారే, అవి పెయిన్ఫుల్ అయినా సరే, నీ పరిస్థితులు నిన్ను ఎంత నువ్వు వదులుకోవాలి అనంటే, దాన్ని బయటికి పంపించాలి అనంటే, దానికోసం ఒక యాటిట్యూడ్, మీరు ఒక చెడు అలవాట్లకి బానిస అయితే రీహాబిటేషన్లో మీరు కష్టాలు పడాలి. మీ బాడీ చాలా 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 ఎస్టేట్ చేస్తుంది అన్నమాట, వాటిని స్వీకరించదు, ఏ కొత్త అలవాట్లను స్వీకరించదు, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. కొన్నాళ్ళు ఆ పెయిన్ఫుల్ని భరించండి, మీ కొత్త జన్మ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అలాగే మీ ఏ కష్టాలైతే మిమ్మల్ని ముంచెత్తినాయో, ఫ్లై అపాన్ circumstances. Try and try till you success. సో విజయం కోసం మనం ఒక చూపు ఎప్పుడైతే మన యొక్క మైండ్ని, మన యాటిట్యూడ్ని పెడతామో, ఇది ఫెయిల్యూర్ కాదండి. మన జీవితంలో ఏది జరిగినా కూడా ఇట్స్ ఎ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. ఇంకా జన్మ మనకి బోల్డంత ఉంది. దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి మనకి ఏమి అవసరమో దాటిని మనం చాలా జాగ్రత్తగా వాటిల్ని ఆ యొక్క అవకాశాలను అందిపుచ్చుకొని మనం మారాలి అని అనుకున్నప్పుడు ఆ మారేటటువంటి పరిస్థితులు మనకి ఎంత బాధ కలిగించినా, తర్వాత ఎంత భరించలేనివిగా ఉన్నా కూడా వాటి నుంచి ఓవర్కమ్ అయ్యేటటువంటి పట్టుదల మనతో ఉంటే ఖచ్చితంగా మనకు ఒక అద్భుతమైనటువంటి జన్మ మళ్ళీ మన ముందు ఉంటుంది. Like this, what we make it. Live like an eagle. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.